మెగా కుటుంబం, మన చిరు, మన చరణ్, మన పవన్ కళ్యాణ్, మన అల్లు అర్జున్, ఇలా ఒక అరడజన మంది హీరోలు మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్య మెగా హీరోలకి సర్జరీలు అవుతూనే ఉన్నాయి. ఫస్ట్ చిరుకి మొన్న వరుణ్ తేజ్ కూడా షూటింగ్ లో గాయమైంది, ఇంకా సర్జరీ కూడా అయింది. ఇక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా తెలుసు కదా. ముంబైలో అంబానీ హాస్పిటల్లో భుజానికి సర్జరీ అయింది, ఇంకా ఇంకో భుజానికి సర్జరీ కావాల్సి ఉంది. ఇక ఇప్పుడు చరణ్ వంతు, ఆయనకి కూడా పెద్ద షూటింగ్ లో గాయమైందట. ఇప్పుడు ఆ సర్జరీ కోసమే కోయంబత్తూర్కి వెళ్లారంట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇటీవల సినిమా షూటింగ్ సమయంలో అయిన మణికట్టు గాయం కారణంగా ఆయన కోయంబత్తూర్లోని ప్రముఖ గంగా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే చికిత్స కోసం కోయంబత్తూర్కు చేరుకున్న రామ్ చరణ్ కు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఈ సర్జరీ నిర్వహించనుందని తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ శస్త్రచికిత్స అనంతరం ఆయన పూర్తిగా కోలుకొని త్వరలోనే మళ్లీ షూటింగ్లలో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా రిలీజ్ హిట్ కూడా అయింది. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే షూటింగ్ సమయంలోనే ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఆయన మణికట్టుకు గాయమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. మొదట్లో చిన్న గాయమే అనుకున్నప్పటికీ పూర్తిస్థాయి పరీక్షల అనంతరం వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించినట్లు సమాచారం. గాయమైన వెంటనే రామ్ చరణ్ షూటింగ్ కు కొంత విరామం ఇచ్చినా తన సినిమా ప్రచార కార్యక్రమాలను మాత్రం వాయిదా వేయలేదు. సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కోసం గాయం ఉన్నప్పటికీ తన బాధను బయటకు తెలియనీయకుండా ప్రతి కార్యక్రమంలో చిరునవ్వుతో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. తన వృత్తి పట్ల ఆయనకున్న అంకిత భావానికి ఇదొక మంచి ఉదాహరణగా పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే వైద్యుల సలహా మేరకు ఇప్పుడు శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరమని నిర్ణయించడంతో ఆయన కోయంబత్తూర్కు వెళ్లారు. తమిళనాడులోని గంగా ఆసుపత్రి ఎముకలు, కీళ్లకు సంబంధించిన ప్రత్యేక వైద్య సేవలకు దేశవ్యాప్తంగా మంచి పేరును సంపాదించింది. క్రీడాకారులు, సినీ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఇలాంటి చికిత్సల కోసం ఈ ఆసుపత్రిని ఆశ్రయించిన సందర్భాలు ఉన్నాయి. అదే కారణంగా రామ్ చరణ్ కూడా అక్కడే చికిత్స పొందాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ శస్త్రచికిత్స సమయంలో రామ్ చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన, తండ్రి మెగాస్టార్ చిరంజీవి, తల్లి సురేఖ కూడా కోయంబత్తూర్కు వెళ్లినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల సమక్షంలో శస్త్రచికిత్స జరగడం వల్ల రామ్ చరణ్ కు మరింత ధైర్యం లభిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే వ్యక్తిగా రామ్ చరణ్ కు పేరుంది. ముఖ్యమైన సందర్భాల్లో కుటుంబ సభ్యులు ఆయనతో ఉండడం కూడా అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని లక్షలాది మంది అభిమానులు పోస్టులు పెడుతున్నారు. గెట్ వెల్ సూన్ చరణ్, త్వరగా కోలుకొని మళ్లీ సెట్స్లోకి రండి అంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా మరికొందరు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. షూటింగ్ సమయంలో చిన్న చిన్న గాయాలు సాధారణమే అయినప్పటికీ వాటికి నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్యమని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో నటించే హీరోలు శారీరకంగా ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అందుకే వైద్యులు సూచించిన చికిత్సను పూర్తి చేసి పూర్తిగా కోలుకున్న తరువాతే షూటింగ్లో పాల్గొనడం సరైన నిర్ణయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. వైద్యుల సమాచారం ప్రకారం శస్త్రచికిత్స అనంతరం కొంతకాలం విశ్రాంతి అవసరమయ్యే అవకాశముంది. మణికట్టు పూర్తిగా కోలుకోవడానికి ఫిజియోథెరపీతో పాటు ప్రత్యేక వ్యాయామాలు కూడా చేయాల్సి రావచ్చునని వైద్య నిపుణులు సూచించే అవకాశముంది. పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ షూటింగ్లలో పాల్గొనడం మంచిదని భావిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో ఉన్న ప్రాజెక్టులపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా నెక్స్ట్ సుకుమార్ సినిమాలో నటించాలి. ఈ చిన్న విరామం తరువాత ఆయన మరింత ఉత్సాహంగా తిరిగి ఆ సినిమా లాంచ్ చేసి షూటింగ్ లో పాల్గొంటారు అని అభిమానులు భావిస్తున్నారు. గతంలో కూడా ఎన్నో సవాళ్లను అధిగమించి విజయవంతమైన చిత్రాలను అందించిన రామ్ చరణ్ ఈ గాయాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొని త్వరలోనే మళ్లీ కెమెరా ముందుకు వస్తారని అందరూ నమ్ముతున్నారు.